ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. ఐజాయా 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. To appoint unto them that mourn in Zion, to give unto them beauty for ashes, the oil of joy for mourning. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తద్వారా మన జీవితాల్లో ఆనందము, సంతోషము నింపుకుందాం. మరి ఇక్కడ జీవగల దేవుడు సెలవుస్తున్నటువంటి మాట, దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాను. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది నీకు నాకు సంతోషం ఇవ్వడానికి. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దుఃఖంలో ఉన్నావా? దేవుడు ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడు. మరి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము మనకి ఇవ్వడానికి ప్రియులరా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆయన చేసేటువంటి మేలు ప్రియులరా ఎంత గొప్పది. అయితే దేవునికి మనకున్నటువంటి అడ్డుగోడ పాపమును ప్రియులరా తొలగించుకున్నట్లయితే ఈ గొప్ప వాగ్దానములన్నీ కూడా మన జీవితం నెరవేర్చి పెడతాయి. అలాంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మీ వాగ్దానములు ఎంత నమ్మదగినవి ప్రభువా. ఉదయకాల సమయంలో మా యొక్క హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడవు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు నేను ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. ప్రభువా, మరి దుఃఖముల మధ్య, శ్రమల మధ్య, ఇరుకు ఇబ్బందుల మధ్య మీరు సంతోషము, ఆనందంతో మమ్మల్ని నింపే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ దర్శించండి. ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్తిగా నెరవేర్చండి. ఏ విధమైనటువంటి నిరాశ, నిస్పృహలకు ప్రభువా మా పిల్లలోనవ్వకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యము మా జీవితంలో ప్రభువా మమ్మల్ని లేవనెత్తడానికి, దుఃఖం నుంచి, పాపపు జీవితం నుంచి, మురికి మాలిన్యం నుంచి విడుదల ఇవ్వడానికే ప్రభువా మీ యొక్క గొప్ప కార్యము శిలువలో చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి మా పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. సంతోషంతో, సమాధానంతో నింపి వ్యక్తిగతంగా కుటుంబాలని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.